హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ బై బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. రవిబాబు సినిమా అంటే మనకి ముందు నుంచి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ రెగ్యులర్ స్టోరీస్తో రాడు. ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ప్రెజెంటేషన్ ట్రై చేస్తూ ఉంటారు. ఆయన ఫిల్మ్స్లో ఓ కలరింగ్ గ్రే అండ్ బ్లాక్ షేడ్స్ చాలా బాగా చూపిస్తారు. ఇప్పుడు రేజర్ అనే టైటిల్తో ఫుల్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ తీసుకొచ్చారు. ఒక మాటలో మీ పిన్ని స్టైల్లో చెప్పాలంటే రేజర్ యాక్షన్ లవర్స్కి ఒక వైలెంట్ రైడ్ లాగా అనిపిస్తుంది. కానీ ఎమోషన్స్ మాత్రం కొంచెం మిస్ అయ్యాయి. మరి నాకు ఎందుకు అలా అనిపించిందో మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి మా రివ్యూ రీచ్ అవుతాయి. సినిమా స్టార్ట్ అయ్యాక ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మెయిన్ ప్లాట్లోకి వెళ్ళిపోతుంది. సీఎం మర్డర్, సీసీటీవీ ఫుటేజ్, హీరో ఫ్యామిలీ డేంజర్లో పడడం, ఇలా ఫస్ట్ 15 మినిట్స్లోనే మూవీ ఫుల్ స్పీడ్ ఉంటుంది. అక్కడి నుండి ఆల్మోస్ట్ కంప్లీట్ మూవీ ఒక సర్వైవల్ చేజ్ లాగా నడుస్తుంది. రవిబాబు క్యారెక్టర్ రేజర్ ఎంట్రీ తర్వాత సినిమా టోన్ కంప్లీట్గా మారిపోతుంది. ఒక చిన్నారిని సేవ్ చేస్తూ రౌడీస్ని నరుకుతూ వెళ్ళడం, ఆ యాక్షన్ సెటప్ మొత్తం చాలా రాగా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీన్స్లో రవిబాబు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా న్యాచురల్గా వర్క్ అయింది. తన బాడీ లాంగ్వేజ్, రగుల్ లుక్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మూవీలో మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 3 లేయర్ సీసీటీవీ ఫుటేజ్ పజిల్. మర్డర్ విజువల్స్ని విలన్స్ కంటే ముందు హీరో ఎలా బయటికి తీసుకొస్తారు అనే క్యూరియాసిటీ కొంచెం ఎంగేజ్ చేస్తుంది. ఆ సర్వైవల్ డ్రామా యాంగిల్ వల్లనే సినిమా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. కానీ ఇక్కడే మూవీకి బిగ్గెస్ట్ మైనస్ కూడా ఉంటుంది, వైలెన్స్. అది కూడా నార్మల్ వైలెన్స్ కాదండి బాబు, ఫుల్ బ్రూటల్ మోడ్. ఫోర్క్తో ఐస్ పీకడం, తలలు నరికేయడం, బ్లడ్ స్ప్లాషెస్, ఇలా ఆల్మోస్ట్ ప్రతి యాక్షన్ సీన్స్లో వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సెన్సిటివ్ ఆడియన్స్కి ఈ సీన్స్ కొంచెం హార్డ్గా అనిపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఎమోషనల్ యాంగిల్ గురించి చెప్పాలంటే అక్కడే సినిమా కొంచెం వీక్ అయ్యింది. చిన్నారి పేరెంట్స్ని కోల్పోవడం కానీ, హీరో పెయిన్ కానీ ఆడియన్స్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. యాక్షన్ మీద ఉన్న ఫోకస్ ఎమోషన్స్ మీద పెట్టి ఉంటే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్లో రుద్ర ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో ఎందుకు ఇలా ఫైట్ చేస్తున్నాడు అనే దానికి ఒక జస్టిఫికేషన్ ఇస్తారు. ఆ పోర్షన్ మూవీకి కొంచెం డెప్త్ యాడ్ చేస్తుంది. కానీ అప్పటికే సినిమా ఫుల్ యాక్షన్ మోడ్లో వెళ్ళిపోవడం వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ అంత స్ట్రాంగ్గా ల్యాండ్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ నైట్ యాక్షన్ షాట్స్లో చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సాలిడ్గా ఉన్నాయి. రవిబాబు డైరెక్షన్లో యూనిక్నెస్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఓన్ స్టైల్ మెయింటైన్ చేశారు. కానీ స్టోరీ మాత్రం కొంచెం రొటీన్ సర్వైవల్ రివెంజ్ సెటప్ లాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే రేజర్ స్టోరీ కోసం కాకుండా యాక్షన్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాల్సిన సినిమా. రవిబాబు పెర్ఫార్మెన్స్, స్టైలిష్ విజువల్స్, రా యాక్షన్ సీక్వెన్సెస్ మూవీని క్యారీ చేస్తాయి. కానీ ఓవర్ వైలెన్స్ అండ్ వీక్ ఎమోషనల్ కనెక్ట్ వల్ల కంప్లీట్గా సాటిస్ఫై చేయలేకపోయింది. మీ పిన్ని ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే రేజర్ స్టోరీ కన్నా యాక్షన్తో గట్టిగా కట్ చేస్తుంది. మరి చూసారు కదండి రేజర్ మూవీ రివ్యూ. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.